శ్రీమతే రామానుజాయ నమః. దాసోహాలు మనం మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకునే ఒక మార్గంలో అనేక మంది ఆచార్యులు, భక్తులు ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఓలేటి రవికుమార్ ఆచార్య గారు. వారి యొక్క విశేషాలని మనం అందరం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు ఈ యొక్క ఫార్మా కంపెనీలో మీరు వర్క్ చేస్తూ సాంప్రదాయ సేవలో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇలా రెండింటినీ కూడా సమర్థకంగా ముందుకు సాగడం ఎలా సాధ్యమవుతోంది? ఇలా రావాలని ఎలా అనిపించింది? ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మృత్యం వందే వేదాంత కర్పూర చామీకరండకం రామానుజార్య మార్యాణం చూడామణి మహర్నిజం. భగవద్ రామానుజ సంప్రదాయంలో 3 తత్వాలు ఉన్నాయి అని చెప్తారు. 1 చిత్, 2 అచిత్, 3 ఈశ్వర అని. ఈశ్వర అంటే లోపల బయట ఉండి వ్యాపించి నియమించేవాడు శ్రీమన్నారాయణుడు అని. చిత్ అంటే చైతన్యమైన పదార్థము, జీవుడు అర్థం. అచిత్ అంటే చైతన్యం లేని పదార్థం, జడ పదార్థం అని అర్థం. ఈ మూడింట్లో శ్రీమన్నారాయణ గురించి శ్రీమన్నారాయణ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దానికి కారణం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తను. అలాగే అచిత్ చైతన్యం ఎట్లాగూ లేదు. చైతన్యం లేనిది తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. ఇకపోతే చిత్ అనబడే జీవుడు చైతన్యం కలవాడు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మనము సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి మనం అందరం కూడా భగవంతుడికి మనకున్నటువంటి సంబంధాలు ఏంటి, ఆ సంబంధం ద్వారా ఎలా ఆయన్ని పొందాలి, ఈ తెలుసుకునే విషయం, ఈ ఆసక్తి అందరికీ ఉండాలి. అందరూ కూడా అధికారులే. అధికారులు అంటే అర్థం ఏంటి? యోగ్యత కలవారే. దానికి కారణం శ్రీహరి అందరికీ అంతరాత్మ. అందరిలో అంతర్యామిగా శ్రీహరి ఉన్నప్పుడు ఆ భగవంతుని గురించి తెలుసుకోవడానికి అందరూ అర్హులే అని భగవంతుడికి మనకు ఉన్నటువంటి 9 రకాల సంబంధాలను మనకు తెలియజెప్పినటువంటి వారు భగవద్ రామానుజులు. ఇవాళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్, మన వృత్తి వ్యాపారం ఏదైనప్పటికీ కూడా మన సంప్రదాయాన్ని మనం మరవద్దు, సనాతన ధర్మాన్ని మనం మరవద్దు. ఋషులు కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి అనంతమైనటువంటి వాంగ్మయం అంటే లిటరేచర్ని మనకు అందించారు. దేని కొరకు? ఇవి తెలుసుకోండి, బాగుపడండి, భగవత్ సంబంధం తెలుసుకోవడం ద్వారా ఉజ్జీవించండి అని. బయట ఉన్నటువంటి అనేక జంతుజాలం జీవిస్తున్నాయి. మన ఉజ్జీవనం అంటే ఏంటి? ఉత్ అంటే పరమాత్మకు పేరు. పరమాత్మను చేరుకునే దిశగా జీవనాన్ని మనం ఏర్పరచుకోవటం అంటే అటువంటి జీవన విధానాన్ని మనం గడపడం, కానీ ఉజ్జీవనం అని పేరు. కాబట్టి అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఏదో కొన్ని కారణాల వల్ల, ఇట్ కుడ్ బి ముస్లిం ఇన్వేజన్స్, ఇట్ కుడ్ బి బ్రిటిష్ రూలింగ్, కొన్ని జనరేషన్స్ వరకు సంప్రదాయాన్ని మర్చిపోయాయి. మళ్ళీ ఆ మర్చిపోయిన సంప్రదాయాన్ని మొత్తం కనెక్ట్ చేస్తూ మళ్ళీ మన సంప్రదాయంలో అందరూ రావాలి, యువకులు పెద్దలు అందరూ రావాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు అటు ఉద్యోగ సమయం అయిపోయిన తర్వాత డైలీ 10 గంటలు డాక్టర్ ఆఫీస్లో పనిచేయాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి కొన్ని పాఠాలు చెప్పడం, అలాగే ఉదయం కూడా దివ్య ప్రబంధ శిక్షణ, తిరుమంత్రార్థ కాలక్షేపము, వీకెండ్స్లో కూడా తిరుమంత్రార్థ కాలక్షేపము ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే వివిధ దేవాలయాల్లో తిరిగి అక్కడ ప్రవచనాలు చేయడము, గేటెడ్ కమ్యూనిటీస్లో ఎవరైనా ఆహ్వానిస్తే లేదా ఇండిపెండెంట్గా ఎవరైనా ఇంట్లో ఆహ్వానించినా కూడా వెళ్ళి ప్రవచనం చేయటం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పూర్వీకులు, మన పెద్దలు మనకి ఎంతో వాంగ్మయం అందించారు. అది తెలుసుకొని భగవత్ సంబంధాన్ని తెలుసుకొని మనం జీవిస్తే ఉజ్జీవించిన వాళ్ళు అవుతాం. తద్వారా ఈ జనన మరణ చక్రము, దీనికి సంసారము అని పేరు. పుట్టడము, కర్మలు చేయటము, చనిపోవటము, మళ్ళీ ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడం వరకు మళ్ళీ పుట్టడము, మళ్ళీ కర్మలు చేయడము, మళ్ళీ చనిపోవటం, దీనికి సంసారము అని పేరు. దాని నుంచి బయటపడి ఇంత 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 అని చెప్పలేని ఒక ఆనందం, దానికి నిరతిశయ ఆనందం అని పేరు, దానికే మోక్షం అని పేరు, లేదా దానికే సొంతిల్లు, పెరియ వీడు, శ్రీవైకుంఠం అని పేరు. మనందరం శ్రీవైకుంఠం చేరుకొని ఎప్పటికీ మన తల్లిదండ్రులైనటువంటి ఆ లక్ష్మీనారాయణుని మనం సేవించాలి. ఇది ఆశ, ఇది ఆశయం.
రామానుజాన దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధత. అలాగే ప్రవచన ఉపన్యాసాది దారాన్ని కొనసాగిస్తూ పిల్లలకి సాయం వేళల్లో కానీ వీలైనటువంటి సమయాల్లో మహానుభావులైనటువంటి అవతార పురుషుల వైభవాన్ని, ఆచార్యుల వైభవాన్ని చెబుతూ స్తోత్ర పాఠాలని లేదా పద్యాలని, పాటలని, భజనలని కూడా నేర్పుతూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో ర్యాంకుల వేటలో పడుతున్నటువంటి సమయంలో పిల్లల యొక్క స్పందన, నేర్చుకోవాలనే తపన, మీరు వాళ్ళకి నేర్పించాలనే ఆలోచన, వాటి గురించి అందించగలరు. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, మొక్కై వంగనిదే మానై వంగున అని. మొక్క అంటే ప్లాంట్ స్టేజ్, మానై వంగున అది చాలా పెద్ద ట్రీ అయిపోయిన తర్వాత అది వంగదు. అది మొక్క నాటినప్పుడు కొద్దిగా క్రాస్ వెళ్తున్నప్పుడు మనం ఒక స్టిక్ పెట్టి కడతాం, అప్పుడే స్ట్రైట్గా వస్తుంది. ఆ సమయంలోనే మనం దాన్ని కరెక్ట్ చేయగలం. ఒకసారి పెరిగి పెద్దగా వృక్షం అయిపోయిన తర్వాత వంకరగా ఉన్న వృక్షాన్ని స్ట్రైట్ చేయలేం. అలా చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక బీజాలు మనం నాటడం వల్ల వాళ్ళకి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు శ్రీ విష్ణు సహస్రనామం అనేది ఒక చక్కటి మైండ్ థెరపీ. ఆ సహస్రనామ స్తోత్రాన్ని మనం చక్కగా పఠించడం వల్ల కాన్సన్ట్రేషన్, జ్ఞాపశక్తి పెరుగుతుంది. అన్నిటికన్నా మించి ఆ నామాలన్నీ కూడా ఋషిభి పరిగీతాని అంటారు. ఋషులందరూ కూడా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి సాక్షాత్కారం చేస్తున్నటువంటి నామాలు. కలియుగంలో భగవన్నామ సంకీర్తనమే ఉత్తమమైనది అని మనకు పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి టెండర్ ఏజ్, ఒక లేత వయసులో పిల్లలు ఒక ఆధ్యాత్మిక జీవన విధానానికి అలవాటు పడితే రేపొద్దున యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవ్వకుండా ఉంటారు. ఇవాళ మనం ఎంత మంచిగా పెంచినా కూడా పిల్లల్ని బయట సొసైటీ చాలా దారుణంగా ఉంది. చిన్నతనంలోనే డ్రగ్స్కి అలవాటు పడటం, ఇంకా ఏవో చెప్పకూడనివన్నీ కూడా అవన్నీ జరుగుతూ ఉన్నాయి బయట సమాజంలో. ఇప్పుడు వీటన్నిటినీ తట్టుకోవాలి అంటే ఏంటి? వీటన్నిటికీ ఏమిటి కారణం? చిన్నతనంలోనే వాళ్ళు పెడదారులు పెట్టడానికి, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఆస్తుల కొరకు చంపుకోవడాలు, ఎన్నో ఘోరాలు నేరాలు చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం థాట్ పొల్యూషన్. మన ఆలోచన అనేది కాలుష్యం అయిపోయింది. కాలుష్యం అయిపోయినటువంటి ఆలోచనను బాగు చేయాలంటే ఒక పరమాత్మకే మాత్రమే సాధ్యం. కాబట్టి పవిత్రాణం పవిత్రయ్యో మంగళానాంచ మంగళం. పవిత్రమైనటువంటి వాటికి పవిత్రతను చేకూర్చినటువంటి వాడు, మంగళకరమైనటువంటి వస్తువులకు మంగళకరాన్ని చేకూర్చిన వాడు శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణ యొక్క నామ సంకీర్తన, అటువంటి శ్రీమన్నారాయణ యొక్క కథా శ్రవణం, ఇవన్నీ చేయడం ద్వారా, ఆ శ్రవణం చేయడం ద్వారా, ఇది శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి తిథి రోజున కలిసి ఉంటాడు కాబట్టి చాంద్రమానం ప్రకారంగా ఈ మాసానికి శ్రావణం అని పేరు. అంటే వినటం, టు లిజన్ అని అర్థం. అలా వినగా పవిత్రమైనటువంటి భగవన్నామం శ్రవణేంద్రియం ద్వారా లోపలికి వెళ్ళి ఈ హృదయంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తీసేసి అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి విషయాలు మనకు కలుగజేస్తాయి. తద్వారా అనేక ప్రయోజనాలు మనం పొందొచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఒక వ్యక్తి యొక్క జీవితం పరిపూర్ణం అవ్వాలంటే లౌకికమైనటువంటి జీవితం ఎంత ప్రధానమో ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా అంతే ప్రధానం. ఒక రూపాయి బిళ్ళ ఉందండి, బొమ్మ బొరుసు ఉంది. కేవలం రూపాయి అంటే సరిపోతుంది, నా బొమ్మను చెడిపేసి మార్కెట్లో ఇస్తా అంటే తీసుకుంటాడా? తీసుకోడు. బొమ్మ బొరుసు రెండు ఉన్నప్పుడే ఆ కాయిన్ చెల్లుతుంది. అలాగే ఒక మనిషి యొక్క జీవితం అటు లౌకికం, ఇటు ఆధ్యాత్మికం రెండు పరిపూర్ణంగా ఉన్నప్పుడే అది కంప్లీట్ లైఫ్, ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం అవుతుంది అని దాసుల అభిప్రాయం. ఈనాటి పిల్లలు ఇతరమైనటువంటి వాటికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. ప్రస్తుతం మీ యొక్క వాట్సాప్ మాధ్యమంగా చూసినటువంటి సమూహంలో మేము చూస్తూ ఉన్నాం 20-25 మంది దాకా పిల్లలు చక్కగా మన స్తోత్ర పారాయణలు అవన్నీ కూడా భజనలు నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళ స్పందన ఎలా ఉంది? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇటీవల కాలంలో శ్రీరామాయణం శ్లోకాలు కొన్ని వాళ్ళకి నేర్పించడం జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని మొత్తం 30 మంది పిల్లలు ఒక 15 శ్లోకాలు తీసుకున్నాం. 15 శ్లోకాలు ఆ 30 మంది పిల్లలు చెప్తారు. ఒక ప్రక్రియ ఏం చేసామంటే వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం పిల్లలు, వాళ్ళ వైపు మనం అడగాల్సిన అవసరం లేదు, నీడ్లెస్ టు ఆస్క్, వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం. సో ఒక శ్లోకాన్ని తీసుకున్నప్పుడు 2 పిల్లలు దాన్ని చెప్తారు, ఒకరు శ్లోకాన్ని చెప్తారు, ఇంకొకరు శ్లోకాన్ని చెప్తూ దాని యొక్క అర్థాన్ని కూడా వివరిస్తారు. అవన్నీ కూడా ఒక వారం రోజుల సమయంలో శ్లోకార్థాన్ని కూడా పూర్తిగా తెలుగులో వాళ్ళకి నేర్పించడం జరిగింది. అలా 30 మంది పిల్లలు 15 శ్లోకాలని ఇద్దరిద్దరు ఒక శ్లోకం చొప్పున
ఆ శ్రీరామనవమి ఉత్సవాల్లో ప్రతిరోజు దాసుడి ప్రవచనం అయిపోగానే చక్కగా వాళ్ళు వచ్చి ఆ శ్లోకాన్ని చదివి దాని యొక్క అర్థాన్ని చెప్తే తల్లిదండ్రులు మా పిల్లలైనా ఇంత చక్కగా తెలుగులో చెప్తున్నారు అని సంతోషించి, అంటే వాళ్ళు కరెక్ట్గా 8:30 8:40 అవగానే రోజు చక్కగా బొట్టు పెట్టుకొని స్నానం చేసి బొట్టు పెట్టుకొని క్లాస్ టైం అయిపోతుందని ఇంట్లో అలవాటు చేస్తూ ఉంటారంట. అంటే అలా ఒక అలవాటు పడిపోయారు. చూడండి, ఏదైనా మనం అలవాటు చేస్తే అలవాటు అవుతుంది. మల్టీప్లెక్స్లో పిల్లలకి అలవాటు చేస్తుంది ఎవరు? మనమే. వాడిని ఎత్తుకొని పోయి వాడు ఏడుస్తుంటే భార్య కూర్చుంటే భర్త బయట ఉంటాడు, భర్త కూర్చుంటే భార్య బయట తిరుగుతుంది. ఇలా 3 సార్లు తిరిగిన తర్వాత 4వసారి వాడికి అలవాటు అయిపోయి ఇంటర్మిషన్ కాగానే వాడికి ఒక కోక్ కావాలి, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి. ఇవి అలవాటు చేసాం మనం. ఇవి అలవాటు చేసిన మనము ఒక దేవాలయం ఎందుకు అలవాటు చేయకూడదు? ఇవి అలవాటు చేసిన మనము ఒక ప్రవచనం వినడం ఎందుకు అలవాటు చేయకూడదు? ఇన్ని అలవాటు చేసిన మనము శ్లోకాలు నేర్చుకుని అర్థం చెప్పే అలవాట్లు ఎందుకు చేయకూడదు? మనం ఇలా చేయడం ద్వారానే కదా సనాతన ధర్మం అనేది అభివృద్ధి చెందేది. సనాతన ధర్మం అనేది వాట్సాప్ మెసేజెస్ను లేదా ఫేస్బుక్ మెసేజెస్ను ఫార్వర్డ్ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఏదో కొద్ది ప్రయోజనం ఉంటే ఉండొచ్చు కదా. అది మనందరం అన్వయించాలి. ధర్మం అనేది ప్రాక్టీస్ చేయబడాలి, ఆచరింపబడాలి. ధరతి లోకానికి ధర్మ అంటారు. లోకుల చేత ఆచరింపబడేది. మరి ఏది ధర్మం అంటే భగవత్ ఆరాధనా రూపకంగా ఏది ఉంటుందో అదే ధర్మం. ఆ ధర్మాన్ని మనం చిన్నప్పటి నుంచి మనం తీసుకుని వెళ్ళటం. కేవలం స్తోత్రపాఠం కాకుండా కొద్దిగా చిన్న చిన్న కీర్తనలు, సంగీతం, సాంప్రదాయం, కళలు, ఇవన్నీ ఒక భారతీయత. భారతీయత అంటే ఇవన్నీ మనకు గుర్తు రావాలి. వేదభూమి, చిన్ని కీర్తనలు, అర్థవంతమైన కీర్తనలు. రామ రామయని నోట రవంత సేపైన నియమము తప్పక మంచి నీతితో పల్కరివాడు మత్తుడు మూఢ చిత్తుడు. చిన్న కీర్తన. బంటురీతి కోలు వియవయ్య రామ. ఇలాంటి కీర్తనలు కూడా చిన్న పిల్లలకు కొద్దిగా నేర్చుకోవడం, దాని యొక్క అర్థం చెప్పడం ద్వారా అవి ఎంత గొప్పవి వాళ్ళకు తెలుస్తుంది. అలాగే దివ్యదేశాల పేర్లు వాటిని నిత్యం ఉచ్చరించడం వల్ల ప్రాసంగిక సుకృతము అని అంటారు. భగవంతుడు వేంచేసినటువంటి దివ్యదేశాలను మనం పలికినా చాలట కొంత పుణ్యం మన అకౌంట్లో వేస్తారట. అలా పిల్లలు సంతృప్తిగా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇంకా చాలామంది పిల్లలు పంపిస్తూ అన్నారు, కానీ వీళ్ళంతా మధ్యలో ఉన్నారు. అందుకని వాళ్ళని తీసుకోకుండా ఈ గోష్ఠి మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంతమందిని కూడా తీసుకొని ఇలా ముందుకు వెళ్ళాలి అనేది సంకల్పం ఆచార కటాక్షంతో. చాలా సంతోషం అండి. గాత్రము ప్రవచనము రెండూ ఉంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వినసంపుగా ఉంటుంది. అది మనసుకు హత్తుకుపోయి ముందు ధర్మ మార్గంలో నడవడానికి చక్కటి ఆదర్శమైనటువంటి మార్గాన్ని అందిస్తుంది అనడంలో సందేహం లేదు. మనం పెద్దల నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆచారాల వైభవం చూసినప్పుడు అది మనందరికీ కూడా అర్థమవుతుంది. మీరు అన్నట్టుగా మన జానపద కళలు, మన సాంప్రదాయం, ఇవి మనం మరలా రక్షించబడితే మన సాంప్రదాయం, మన భారతీయత మళ్ళీ నిలబడుతుంది. విశ్వగురువుగా మన భారతదేశం మరలా నిలబడుతుంది అనడంలో చాలా సంతోషకరమైనటువంటి మహద్భాగ్యం మనకు అందుతుంది అని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ధన్యోస్మి. అడిగే